వరంగల్ జిల్లా నర్సంపేట వెటర్నరీ డాక్టర్ వింధ్య మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ వ్యాధిపై తెలంగాణ ఇప్పటివరకు నోటీస్ అవ్వలేదని, ఏ కేసు కాలేదని, కొన్ని శాంపిల్స్ ల్యాబ్ కు కూడా పంపించాం. ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలు కోళ్ల ముక్కు నుండి నీరు కారడం, వాయడం సంబంధించిన లక్షణాలు ఉంటాయి. ఒకవేళ కోళ్లు సంఖ్య మృతి చెందితే కాలువలో చెర్లలో వేయకుండా ప్రజలు నడవని ప్రదేశాలలో కొంత దూరం తీసుకెళ్లి గోతులోతుగా తీసి సున్నం ఉప్పి బ్లీచింగ్ పౌడర్ వేసి పూడ్చిపెట్టాలని తెలియజేసిన వెటర్నరీ డాక్టర్ వింధ్య తెలిపారు. డాక్టర్ వింధ్య, నేను నర్సంపేట వెటర్నరీ డాక్టర్ గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అనగానే గుర్తొచ్చింది బర్డ్ ఫ్లూ గురించి. ఇది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మనకు నోటీస్ అవ్వలేదు, ఇంకెక్కడ డిక్లేర్ చేయలేదు. సో టెస్ట్లకు మాత్రం మనము ల్యాబ్స్ కి పంపించాము శాంపిల్స్, చాలా ప్లేస్ నుండి డెత్స్ ఎక్కడైతే ఉన్నాయో. కానీ అవి వస్తే గానీ డిక్లరేషన్ మన గవర్నమెంట్ నుండి రాదు. అప్పటి వరకు అయితే ప్రజలు ఏం భయపడని అవసరం లేదు. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, కోళ్లు ఫార్మ్స్ లో అధిక సంఖ్యలో లేయర్ కానీ బ్రాయిలర్స్ కానీ పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. సో ఒక్కొక్క రోజు 1000-2000 కూడా ఫామ్ లో చనిపోయే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల నార్మల్ గా కోళ్ళ ముక్కు నుండి నీరు కారడం కానీ, మొహం కళ్ళు అవన్నీ వాయడము, వ్యాటిల్స్, కోమ్స్ అని ఉంటాయి, అవి వాస్తాయి. సో ఎక్కువ టెంపరేచర్స్ పెరుగుతాయి. నార్మల్ గా కోడి 42 డిగ్రీ సెంటీగ్రేడ్ అలా ఉంటుంది, అది ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మనకు ఎక్కువ సంఖ్యలో బర్డ్స్ అనేవి చనిపోతాయి దీనివల్ల. సో మనము దీన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా అంటే, బయోసెక్యూరిటీ మెజర్స్ మెయిన్ గా మనకు దాన్ని తప్పించి వేరే మార్గం లేదు. అంటే వేరే రాష్ట్రాల నుండి వచ్చే వాటిని కూడా కొంచెం డిస్ట్రిక్ట్ చేయడము, ఆ ఏరియాస్ నుండి వచ్చే వాటిని అదొకటి చేయాలి. తర్వాత మనము ఆ ఫార్మ్స్ లో పనిచేసే వాళ్ళు కూడా ప్రత్యేకమైన దుస్తులు ధరించి దాంట్లో ఆపరేట్ చేసుకున్నట్లయితే మన మనుషులకు కూడా సోకకుండా ఉంటుంది. ప్లస్ దీన్ని చికెన్, గుడ్లు తినొద్దని ఒక అపోహ మాత్రం బాగా వైరల్ అవుతుంది. యాక్చువల్గా దీన్ని అంత ఏముండదు. యాక్చువల్గా మన ఇండియన్ మెథడ్లో వండిన వాటిలో ఆ వైరస్ అనేది చనిపోతుంది పూర్తిగా 100%. సో మనం చికెన్ కానీ గుడ్లు తినడం చాలా సేఫ్. యాక్చువల్గా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే ఎక్కడైనా ఏ ఫార్మ్స్లో అయినా మీకు 100కు మించి ఒక రోజు బర్డ్స్ అనేవి చనిపోయినట్టయితే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి చెప్తే మేము అక్కడికి వచ్చి శాంపుల్ తీసుకుని ల్యాబ్స్కి పంపించడం జరుగుతుంది. సో అంతకంటే ఎక్కువ బర్డ్స్ మాత్రం బాగా చనిపోతాయి దీనివల్ల. రోజు 100 నుండి 500, 1000 ఒక 10 రోజుల్లో, మాక్సిమం వారం నుండి 10 రోజుల్లో మొత్తం ఫామ్ అంతా తుడిచిపెట్టుకుపోయేంత ఉంటుంది. ఇవి చనిపోయిన బర్డ్స్ కూడా మనము రోడ్ల మీద కానీ, కాలువల్లో కానీ, చెత్త కుప్పల్లో కానీ వేయకుండా ఓన్లీ ఎక్కడ వేయాలంటే మంచిగా గోతి తీయాలి. 4 నుండి 5 ఫీట్ల గోతి తీసి అక్కడ సున్నము, మనం ఉప్పు, బ్లీచింగ్ పౌడర్ లాంటివి చల్లి దాంట్లో ఇవి మనం డంప్ చేసి మూసివేసినట్టయితే ఈ ఇన్ఫెక్షన్ అనేది మిగతా ఫార్మ్స్ కి సోకకుండా, మనుషులకు సోకకుండా ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనకు దీని నుండి ఎలాంటి భయము అనేది ఉండదు అనేది ఉద్దేశము. యాక్చువల్గా అందుకని ఏమున్నా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి చెప్పండి. దానికి ముందు నివారణ అనేదే మార్గం అండి. దీని చికిత్స అనేది తక్కువ వైరస్ కాబట్టి నివారణ చర్యలే ఎక్కువ తీసుకోవాలి. మెయిన్గా బయోసెక్యూరిటీ మెజర్స్ అనేవి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి ఇందులో.